డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల లోపు పంట రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు 3 విడతల్లో మొత్తం 22,37,848 ఖాతాలకు 17,933.19 కోట్ల మేర మాఫీ చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 42 లక్షల ఖాతాలకు పట్టాదారు పాస్బుక్లు ఉన్న రుణాలు తీసుకోలేదన్నారు. ఇవి కాక ఆధార్ కార్డు నెంబర్ తప్పుగా నమోదైన ఖాతాలు, పంట రుణాల్లో అసలు వడ్డీ కంటే వడ్డీ ఎక్కువ ఉన్న ఖాతాలు కూడా మరికొన్ని ఉన్నాయన్నారు. రుణమాఫీకి ప్రభుత్వం 2 లక్షల రూపాయలను సీలింగ్గా విధించినందున దానికంటే పైబడిన రుణాన్ని బ్యాంకులకు చెల్లిస్తే ఆ తర్వాత ప్రభుత్వం మాఫీ చేస్తుందని వివరించారు. రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాల్లో ప్రభుత్వం జీవో నెంబర్ 567 ద్వారా స్పష్టత ఇచ్చిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఏదైనా కారణం వల్ల 2 లక్షల్లో రుణమున్న మాఫీ కాని రైతులు ఆ వివరాలను సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలోని 35 బ్యాంకులకు సంబంధించిన 3,292 బ్రాంచీలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన కట్ ఆఫ్ తేదీ వరకు తీసుకున్న పంట రుణాల వివరాలన్నింటినీ తెప్పించామన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, అది కుటుంబ నిర్ధారణ కోసం మాత్రమేనని మంత్రి మరోసారి నొక్కి చెప్పారు. 2 లక్షల రూపాయల్లోపు రుణాలు ఉండి రేషన్ కార్డు లేనివారు, లేదా ఆధార్ కార్డు వివరాలు తప్పుగా నమోదైన వారు, లేదా ఇతర కారణాలతో రుణమాఫీ పొందుకుంటే సమీపంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు. తగిన రికార్డులు సమర్పిస్తే వారికి కూడా త్వరలో రుణమాఫీ వర్తింపజేస్తామని స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఈ విషయాన్ని స్పష్టం చేసి తగిన ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. మండల పరిధిలోని అన్ని బ్యాంకు బ్రాంచీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు సంబంధించిన సమాఖ్యతను, ఖాతాలను బాధ్యత ఆ మండల వ్యవసాయ అధికారిదేనన్నారు. నిర్ధారణ కోసం మండల వ్యవసాయ అధికారి ఫీల్డ్కే ఖాతాదారుల, వారి కుటుంబ సభ్యుల వివరాలను, ఆధార్ కార్డు వివరాలను తీసుకొని పోర్టల్లో అప్లోడ్ చేస్తారని తెలిపారు. రుణ ఖాతాలో నమోదైన పేరు ఆధార్ల పేరుతో టాలీ కాకుంటే ఖాతాదారుల నుంచి సరైన వివరాలు సేకరించి పోర్టల్లో ఎక్కిస్తారని తెలిపారు. బ్యాంకు సమర్పించే అసలు వడ్డీతో తేడా ఉన్న వ్యవసాయాధికారికి ఖాతాదారులు తెలియజేయాలన్నారు. ప్రతి జిల్లా వ్యవసాయాధికారి రోజువారీ ఫిర్యాదులను సాయంత్రం కల్లా అగ్రికల్చర్ డైరెక్టర్కు పంపిస్తారని తెలిపారు. కొన్ని బ్యాంకుల నుండి సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 ఖాతాలకు సంబంధించి వివరాలు తెప్పించుకుంటున్నామని, ఆధార్ నెంబర్లు సమర్పించకపోవడం, రుణాల మంజూరు తేదీలు తప్పులుండడం తదితర కారణాలతో పరిష్కరించడానికి రాష్ట్రస్థాయిలో అధికారుల బృందం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫస్ట్, సెకండ్ ఫేజుల్లో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి 44.95 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం జీవోను విడుదల చేసిన 3 రోజుల్లోనే 1 లక్ష రూపాయల్లోపు పంట రుణాలను ఫస్ట్ ఫేజ్లో 11,50,193 రైతుల ఖాతాల్లో 6,098.93 కోట్లను, రెండో విడతలో 1,00,000 లోపు రుణాలను 6,40,823 ఖాతాల్లో 6,190 కోట్లను, థర్డ్ ఫేజ్లో 2 లక్షల లోపు రుణాలకు 4,46,832 ఖాతాలకు 5,644 కోట్ల మేర జమ చేసి రైతులను రుణముక్తులు చేశామన్నారు. మొత్తంగా 3 విడతల్లో 22,37,848 రైతు ఖాతాలకు 17,933 కోట్లను విడుదల చేసి మాట ఇచ్చిన ప్రకారం 15 ఆగస్టులోపే అమలు చేశామన్నారు.
అధికారం చేపట్టిన పంట సీజన్లోనే రైతుల సంక్షేమానికి 26,140 కోట్లను ఖర్చు చేశామని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు, ఆయిల్ ఫామ్ రైతులకు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చి రొట్టె విత్తనాల సబ్సిడీ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించినట్లు మంత్రి తుమ్మల వివరించారు.